ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. దేవుడు మరి ఈరోజు నీ హృదయాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందులో నుంచి జీవాన్ని కలగజేస్తానని చెప్తున్నాడు. ఈ హృదయము ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎప్పుడైతే దేవుడికి మనం అప్పగిస్తామో మరి ఆ హృదయాన్ని ఆయన హృదయముగా మారుస్తాడు. ఎప్పుడైతే దేవుని హృదయముగా మార్చబడుతుందో ఆయన వాక్యముతో నింపబడుతుంది. నీ హృదయాన్ని ఈరోజు దేవుడికి ఇచ్చినట్టయితే మరి ఆయన సరిచేసి బాగు చేసి దానిలో జీవాన్ని నింపుతాడు. జీవము అంటే వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవము. ఈరోజు సమస్తమును మరి ఆధారముగా ఉన్నది అని అంటే ఈరోజు మనలో ఒక జీవం ఉన్నది అంటే దేవుని వాక్యము వలన మనకి సమస్తమును కలిగినది. మరి ఈ జీవము అనేకులని జీవింపచేస్తుంది. మరణముతో బాధపడుతున్న వారికి జీవాన్ని కలుగజేస్తుంది. మరి శాపముతో ఉన్న వారికి ఎప్పుడైతే నువ్వు వారికి నీ హృదయముల నుంచి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తావో వారికి జీవము కలుగుతుంది. దేవుడు నీకే జీవాన్ని కలిగించడం కాదు, నీ ద్వారా అనేకులని విడిపిస్తాడు, అనేకులకి జీవాన్ని కలిగిస్తాడు. మరి ఇలాంటి జీవాన్ని మనం పొందుకోవడానికి మన హృదయాన్ని దేవుడికి అప్పగించినప్పుడు అది ఆయన వాక్యముతో సరిచేస్తాడు. తన వాక్యముతో నీ హృదయము నింపబడితే దానిలో జీవము కలిగినట్టే. ఇంకా దేనికి నువ్వు భయపడకుండా, ఎలాంటి సమస్యలకి నువ్వు పోరాడకుండా ఈ జీవము నిత్యం నిన్ను కాపాడుతుంది. నీ ద్వారా అనేకులకి కాపాడుతుంది, నిన్ను విడిపిస్తుంది, నీకు మార్గాన్ని కలగచేస్తుంది. ఇలాంటి జీవాన్ని కలగడానికి మరి నీ హృదయాన్ని దేవుడికి అర్పించి దేవుడికి ఇచ్చినట్టయితే తన వాక్యంతో నింపి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున మా హృదయంలో జీవాన్ని కలుగచేయవాడు నీవే. నీ వాక్యముతో నింపబడ్డప్పుడు దానికన్నా గొప్ప జీవం ఏది లేదు. ఈరోజు మా హృదయాలని మీకు అర్పిస్తుండగా తండ్రి నైనా నీ వాక్యముతో నింపి జీవాన్ని కలుగచేసి మేము జీవింపబడి అనేకులకి జీవనకరంగా మార్చమని, నీవే సమస్తములో జీవాన్ని కలుగచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. వాగ్దానము అంటే మరి దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము మరి స్థిరముగా నిలబడుతుంది. మరి వాగ్దానము నిత్యము మనని కాపాడుతుంది. మరి పొందుకున్న ప్రతి ఒక్కరును ప్రతిరోజు నిత్యము జ్ఞాపకము చేసుకొని మరి ఆయన మాటలను గుర్తు చేసుకొని దేవా నువ్వు ఈ వాగ్దానము నాకు ఇచ్చినవని ప్రతిరోజు తలుచుకునే ఎడల దేవుడు తప్పకుండా మరి జరిగిస్తాడు. ఈ వాగ్దానముతోని మీరు ఆశీర్వదింపబడుతురు కాక. ఆమేన్.